దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించేందుకు ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు సిపిఐ అగ్రనేత నారాయణ. హిమాయత్ నగర్లోని సిఐటియు కార్యాలయం నుంచి షాపులు, కేఫ్లలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ విరాళాలు సేకరించారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నారు నారాయణ. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. పార్టీ నడవడానికి నిధుల కొరత ఉందని, అందుకే ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ సంస్థలు పార్టీ ఫండ్ ఇవ్వడానికి భయపడుతున్నాయన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు క్యాంపెయిన్ జరుగుతుందన్నారు నారాయణ. తెలంగాణ సిపిఐ 1వ తేదీ నుంచి 15వ తారీఖు వరకు ఇంటింటి విరాళం చెప్పేసి పిలుపుని జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒక 4 రోజుల పాటు జరుగుతూ ఉంది. మొత్తం 10వ తేదీకి వాళ్ళు పూర్తి చేస్తారు. ఈ తెలంగాణ పార్టీ 1వ తేదీ స్టార్ట్ చేశారు. 15 వరకు ఇంటికి వెళ్తారు. ఇది ఒక 2 రకాల. ఒకటి రాజకీయ విధానం చెప్పాలి. ఇప్పుడున్నట్టు రాజకీయ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా పోతూ ఉంది. అవినీతి పాలైపోతూ ఉంది. ఈ అవినీతి వ్యతిరేక పోరాటం సాగించాలంటే దాని చైతన్యం చేయాలి. ఒక ప్రమాదం ఏమొచ్చిందంటే ప్రజాస్వామిక ప్రమాదం. అవినీతి అనేది రాజకీయ నాయకులు స్టార్ట్ అయ్యి కింద ప్రజానీకాన్ని కూడా కరప్ట్ చేశారు. అంటే ఓట్లు అయితే కరప్ట్ చేశారు, డబ్బులు అయితే కరప్ట్ చేశారు, సామాజిక రక్షణ ప్రభుత్వం కరప్ట్ చేశారు. అది అమూలాంతం అవినీతి భయం చేయడానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థ వచ్చేసింది. చాలా ప్రమాదం ఇది. ఇవి మనం తెలియజేయకపోతే మా తప్పు అవుతుంది. అందువల్ల అంతకు తెలియజేయడం ఒకటి. 2 మాకు కూడా ఫండ్స్ కావాలి కదా. ఇప్పుడు ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత, బీజేపీ వచ్చిన తర్వాత డబ్బులు ఉండేవాళ్ళు ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎక్కువ మొత్తం ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళు చెక్ రూపంగా ఇవ్వాలి, అది ఇస్తే అక్కడ మోడీ దాకా పోతుంది అని ఒక భయంకరమైన అన్ని రకాలుగా భయించే పరిస్థితిలో వాతావరణం కల్పించేశారు. అలాంటప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో మేము కూడా మార్చుకోవాలి. ప్రజలను కలవాలి, రాజకీయాలు చెప్పాలి, అదే ఆర్థిక పరమైన విధానాన్ని సేకరించాలి. అందువల్ల ఒకళ్ళు పెద్ద మొత్తం ఇచ్చే బదులు 10 మంది ఇవ్వడం ద్వారా మ్యాసివ్ కలెక్షన్స్, దానివల్ల ఒకవైపు జనాన్ని కలవడం, 2 వైపు ఆర్థిక రాజకీయ విషయాలు చెప్పడం, ఆర్థికంగా కూడా వివరాలు సేకరించడం, తద్వారానే రాజకీయ పని చేయగలరు. పార్టీ ఫండ్స్ లేకుండా నడవడం సాధ్యం కాదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే అడుక్కునేది కాదు, ఫైటింగ్ ఫండ్. ఇట్ ఈస్ అ పొలిటికల్ ఫైటింగ్ ఫండ్ మేము వసూలు చేసేది. అంటే ఈ ఫండ్ రాజకీయ పోరాటం సాగించేందుకు ఉపయోగపడే పద్ధతిలో పొలిటికల్ సేకరిస్తాం కాబట్టి ఇది పొలిటికల్ ఫైటింగ్ ఫండ్ ఆపరేట్ చేస్తున్నాం.